నమస్తే భయ్య. నమస్కారం. సో మనం ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా చావా అనే సినిమా బాగా ఆడుతుంది అనమాట. సో ఛత్రపతి శివాజీ మహారాజు, సంభాజీ మహారాజు, మరి ఈ క్యారెక్టర్లు మన టాలీవుడ్లో ఎవరు చేస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? అంటే మనకి ఒక అంత సంభాజీ గారు అంత బాడీ కానీ వాక్చాతుర్యం కానీ మొత్తం ఒక బాడీ ఫేస్ కట్ కానీ బాడీ ఒక రూపురేఖలు కానీ మొత్తం అనేది ఇప్పుడు టాలీవుడ్లో ఎవరికైనా సరే మంచి ఫిట్గా ఉండే వాళ్ళకి ఎవరికైనా సూట్ అవుతుంది. మనం చూసుకుంటే ఒక మంచి హైట్ కూడా ఉండాలి దాన్ని తగ్గట్టుగా. ఒక ప్రభాస్కి కానీ లేకపోతే రామ్ చరణ్ కానీ మనం వింటూనే ఉన్నాం అందరి అభిప్రాయం. కాబట్టి ఇద్దరు ఎవరికైనా సెట్ అవుతుంది. మనం యాక్టింగ్ కోరుకుంటే మనైతే ఒక రకంగా రామ్ చరణ్ గారికి సెట్ అవుతుంది అనిపిస్తుంది. ఎందుకంటే ప్రభాస్ పెద్ద స్టార్ కావచ్చు కానీ పెద్ద యాక్టింగ్ పరంగా అయితే పెద్ద సెట్ కాదు ప్రభాస్. రామ్ చరణ్కే నేను కరెక్ట్ అనుకుంటున్నాను. మరి ఆపోజిట్గా విలన్ కింద ఎవరుంటే బాగుంటుంది అనుకుంటున్నారు? అపోజిట్గా విలన్గా చాలామంది ఉన్నారండి, చాలామంది ఉన్నారు. దాని తగ్గట్టుగా నేను యాక్చువల్గా ఏంటంటే దాంట్లో నేను చావా ఇంతవరకు చూడలేదు. ఎందుకంటే దాన్ని తెలుగులో డబ్ చేస్తారని చూస్తున్నాను, అది ఇంతవరకు చూడలేదు. దాంట్లో ఔరంగజేబ్ చేశారు. అవును చూడలేదు, పూర్తి సినిమా చూడలేదు. మరి గోపిచంద్, దగ్గుబాటి రాణా ఇద్దరు ఎవరైనా బెటర్ అండి. ఇద్దరు ఎవరైనా బెటర్. మీరు ఇంకా కొత్తగా ఉన్న ఈ విలన్ ఉంటే బాగుంటుంది. సపోజ్ ఇప్పుడు ఆపోజిట్ జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా రామ్ చరణ్ గారు అంటే సంబుజ్జిగా ఉంటారు ఆ నెగిటివ్ షేడ్ పండించడంలో. కానీ ఎవరున్నా సరే జూనియర్ ఎన్టీఆర్ సెట్ గారండి. ఒక రామ్ చరణ్ గోపిచంద్ కానీ దగ్గుబాటి రాణా కానీ సూట్ అవుతారు. ఇంకా గోపిచంద్ కన్నా కానీ దగ్గుబాటి రాణా అయితే చాలా బెటర్ అండి. ఎందుకంటే కొంచెం పాన్ ఇండియా లెవెల్లో కూడా ఇంకా మంచిగా ఉంటుంది. దగ్గుబాటి రాణా అయితే 100% బెటర్ అనుకుంటున్నాను. అయితే మరి ఇప్పుడు దాకా ఎందుకు అటెంప్ట్ చేయట్లేదు అంటారు మన టాలీవుడ్ డైరెక్టర్లు ఎవరు కూడా? అంటే ఆ శివాజీ కథను చెడగొట్టడం ఇష్టం లేకంటారా, లేకపోతే మన టాలీవుడ్ డైరెక్టర్లు మొత్తం ఏంటంటే ఇప్పుడు మాస్ మసాలా సినిమాలు పాన్ ఇండియా లెవెల్ అని చెప్పి ఒక ఎలివేషన్ ఇవ్వటం సినిమాలకి. ఈ ఎంత పాన్ ఇండియా లెవెల్ వచ్చినాక ఒక చరిత్ర చెప్పాలి, ఏదో ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాలి, మన హిందూ సంస్కృతి ఇది అని ఒక పీపుల్ని ఎడ్యుకేట్ చేయటం కన్నా కానీ ఎడ్యుకేట్ చేస్తే ప్రజలు ఆదరించట్లేదని వాళ్ళు ఎప్పుడో గమనించారు. కాబట్టి ఏంటంటే టాలీవుడ్ డైరెక్టర్స్ అంతా కూడా ఒక హీరోకి ఎలివేషన్ ఇచ్చి మంచి సాంగ్స్ పెట్టి ఆ హీరోయిజం చూపించి ఒక యాక్షన్ 4 ఫైట్స్ పెట్టి ఇటువంటి దీన్ని ఒక క్రేజ్ను ఉపయోగించుకొని పాన్ ఇండియా లెవెల్ తీసుకొని మొత్తం బాక్స్ ఆఫీస్ పరంగా కలెక్షన్లు కొల్లగొట్టే విధంగానే చూస్తున్నారు తప్పితే ఒక ఈ జనరేషన్ పిల్లలకి ఒక 20 years 15 years ఇప్పుడు చదువుకుంటున్న పిల్లలకి ఒక మన నాయకుడు హిందూ సామ్రాజ్యం ఒక నాయకుడు ఇట్లా ఎలువెత్తాడు అంటే శివ అని చూపించే క్రమం వాళ్ళ టాలీవుడ్ డైరెక్టర్స్ అనేది ఇంతవరకు ఆ థాట్ రాకపోవటం దురదృష్టకరం. సరే ఇప్పుడన్నా వాళ్ళకి వచ్చింది, మరాఠీ వచ్చింది మంచిగా. కాకపోతే దీన్ని పాన్ ఇండియా రిలీజ్ చేస్తే ఇంకా బిగ్గెస్ట్గా ఉండేది. చాలా రికార్డ్స్ అనేది బ్రేక్ చేసింది. ఒక తర్వాత మళ్ళీ కూడా మన చరిత్ర సినిమాలు వచ్చే అవకాశం కూడా ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఏంటంటే మన రిలీజ్ చేయకపోవడం అనేది పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమా రిలీజ్ చేయడం దురదృష్టకరం. వాళ్ళు ఇప్పుడు ఫైండ్ అవుట్ చేసి ఉంటారు. అంటే చాలా గొప్ప సంభాజీ చరిత్ర అంటే శివాజీ చరిత్ర కానీ చాలా గొప్ప. మన చిన్నప్పటి నుంచి కూడా బుక్స్లో కూడా పెద్దగా ఔరంగజేబులు వీళ్ళందరినీ చూపెట్టారు తప్పితే ఈ శివాజీ మహారాజు గొప్పతనాన్ని చాలా పుస్తకాల్లో కూడా అవాయిడ్ చేశారు. మరి ఇప్పుడు సినిమాటిక్ రూపంలో అయితే మంచిగా పీపుల్ మైండ్లోకి మంచిగా వెళ్తుంది. కాబట్టి ఈ సినిమాటిక్ లెవెల్లో తెలుగులో కూడా రిలీజ్ చేసి ప్రజలకి హిందూ వాళ్ళకి కానీ ఎవరికైనా సరే సంభాజీ మహారాజ్ గొప్పతనాన్ని తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం. నమస్తే అన్న. సో ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా చావా సినిమా బాగుంది, తిరగదీసేసిందని చెప్పి మన తెలుగు ఆడియన్స్ కూడా హిందీ సినిమాని ఎగబడి చూస్తున్నారు. అయితే మరి మన దగ్గర కూడా మంచి మంచి యాక్టర్స్ ఉన్నారు కదా టాలీవుడ్లో. మరి ఆ ఛత్రపతి శివాజీ కానీ సంభాజీ మహారాజ్ కానీ ఏ హీరో అయితే బాగా సూట్ అవుతారు అనుకుంటున్నారు? నాకైతే భయ మీరు ప్రశ్న అడగగానే నా మైండ్లో అయితే రామ్ చరణ్ గారు మెలిగారు. రామ్ చరణ్ గారు శివాజీ గారు గెటప్ కానీ శంభు మహారాజ్ గెటప్ కానీ పర్ఫెక్ట్ సూట్ అవుతారు అనేది నా అభిప్రాయం. ఎందుకంటే త్రిబులాలో లాస్ట్లో అల్లు సీతారామరాజు గారు గెటప్లో అయితే చాలా అద్భుతం అనిపించింది. అలాంటి హిస్టారికల్ మూవీ ఆల్రెడీ వాళ్ళ డాడీ చేశారు కాబట్టి సైరా నరసింహారెడ్డి. రామ్ చరణ్ కూడా 100% ఆ పర్ఫెక్ట్ బాడీ లాంగ్వేజ్కి కంపల్సరీ సెట్ అవుతారు. ఆయన కూడా ఒక భక్తి మార్గంలో ఎప్పుడు ఉంటారు కాబట్టి భక్తి శ్రద్ధలతో శివాజీ మహారాజ్ క్యారెక్టర్ కూడా చేస్తారు అని నా నమ్మకం. ఎలాగో శివాజీ గారి మూవీ అండ్ శంభు డబ్బింగ్ ఉంది అని చెప్తే ఒకవేళ నా ఫస్ట్ చాయిస్ రామ్ చరణ్ గారు అయితే సూట్ అవుతారు. ఇంకొకటి సెకండ్ చాయిస్ అయితే యష్ రామ్ చరణ్ యాక్చువల్ సేమ్ ఉంటారు.
కేజీఎఫ్ వచ్చినప్పుడు కూడా మేమంతా రామ్ చరణ్ అనుకున్నాం. యష్ కూడా బాగా సెట్ అవుతారని నా అభిప్రాయం భయ్య. అయితే చాలా మంది ప్రభాస్ గారికి బాగుంటుంది, ఎందుకంటే రాజులాగా ఉంటారు ఆయన, అట్లానే అంటే కూడా సూట్ అవుతుంది అంటున్నారు. మరి అది మీకు అనిపించలేదు అట్లా? అంటే ప్రభాస్ గారి కటౌట్కి ఇంకా ఎందుకంటే చాలామంది వీరులు ఉన్నారు, ఛత్రపతి శివాజీ గారికి మటుకు ఎందుకో జస్ట్ రామ్ చరణ్ గారు ఆ ఫేస్ కటింగ్ అన్ని సెట్ అవుతాయని నా అభిప్రాయము. ప్రభాస్ గారికి అంటే ఇంకా చాలామంది మీకు వీరులు ఉన్నారు, చాలామంది మనకు చరిత్రలో లిఖించుకుంటే చాలామంది వీరులు ఉన్నారు మనకు. ఎందుకంటే చాలామంది రాజులు ఉన్నారు, ఇలాంటి క్యారెక్టర్కి అయితే ప్రభాస్ గారు సెట్ అవుతారు. ఇది హిస్టారికల్ మూవీ. సార్ మన రానా గారు సెట్ అవుతారండి, రానా గారు బాగా చేస్తారు, జగపతి బాబు గారు కూడా బాగా చేస్తారు. చాలామంది అప్కమింగ్ నవదీప్ కూడా, వీళ్ళంతా విలన్గా ట్రై చేస్తే బాగా సెట్ అవుతారని నా అభిప్రాయం. అవును, హీరోల కంటే గోపీచంద్ గారికి కూడా ఛాన్స్ ఇస్తే ఆయన కూడా ప్రూవ్ చేసుకునే అవకాశాలు ఉంటాయి. గోపీచంద్ గారికి కూడా ఇప్పుడు జస్ట్ కొత్తగా ట్రై చేయాలి అంటే మన ఎవరంటారు నితిన్ గారు కూడా ట్రై చేయొచ్చు, ఆయన హైట్కి కట్అవుట్కి. ఎందుకంటే ఒక కొత్తగా ఇప్పుడు హీరోలుగా ఎంతో స్ట్రగుల్లో అవుతున్నారు కాబట్టి కొత్తగా ట్రై చేయాలంటే ఇప్పుడు గోపీచంద్ గారు విలన్గా ఈ హీరో అయ్యారు కదా, అలా కూడా ట్రై చేయొచ్చు. చాలామంది సూట్ అయితే నిజంగా జయం రవి కూడా తమిళ్ తెలుగు ఒకటే అనుకుంటే జయం రవి ఆయన కటౌట్ కూడా విలన్గా సెట్ అవుతాడు నా అభిప్రాయం. హిస్టారికల్ మూవీ అంటే హైటు కటౌట్లు ఇవన్నీ చూసుకుంటే జయం రవి ఆల్సో విలన్గా పర్ఫెక్ట్గా సెట్ అవుతాడు. ఔరంగజేబ్ కానీ అల్లావుద్దీన్ ఖిల్జీ కానీ ఇలా బాగా సెట్ అవుతారని నా అభిప్రాయం భయ్య. నమస్తే బ్రో. సో ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా చావా సినిమా ట్రెండ్ నడుస్తుంది. సో సంభాజీ మహారాజు, శివాజీ మహారాజు, అయితే ఇలాంటి క్యారెక్టర్లు మన టాలీవుడ్లో ఎవరు చేస్తే బాగుంటుందని అందరికీ కూడా క్వశ్చన్ అవుతుంది అనమాట. మీ అభిప్రాయం ఏంటి? నేను వేరే ఫ్యాన్ అభిమానినైనా సరే లైక్ ఒక ఛత్రపతి శివాజీ లాగా అట్లా చేయాలి అని అంటే కంపల్సరీ లైక్ ఆ ఫేస్ కట్, ఆ లుక్ అయినా సరే, ఐస్ అయినా సరే, లైక్ ఒక విజన్ ఉంటుంది ఐస్లో. అది దేని గురించి మాట్లాడుతున్నా అంటే మన రామ్ చరణ్ గురించి మాట్లాడుతున్నా. కంపల్సరీ ఒక పర్ఫెక్ట్ లుక్స్తోని, లేకపోతే ఆ బియర్డ్ అయినా సరే, లైక్ బాడీ షేప్ అయినా సరే, కంపల్సరీ ఛత్రపతి శివాజీ లాగా ఎవరన్నా చెయ్యగలుగుతారని అంటే అది మన తెలుగు టాలీవుడ్ ఇండస్ట్రీలో అయినా సరే, బయట అయినా సరే, ఒక యష్ అయినా సరే, ఒక రామ్ చరణ్ అయినా సరే చెప్పవచ్చు. ఇక్కడ యష్ చేస్తే ఒక 90% లైక్ ఫేస్ కట్ అట్లుంటుంది, కానీ రామ్ చరణ్ చేస్తే మాత్రం 100% లైక్ ఫేస్ కట్ అట్లుంటుంది. కొన్ని వీడియోలలో చూసినా మనం మార్ఫింగ్ లాగా లైక్ ఏదైతే రామ్ చరణ్ని లైక్ పెట్టారో లైక్ ఆ ఫేస్ కట్లో ఎగ్జాక్ట్లీ మేము అసలు కనుక్కోలేకపోయినాం ఆ ఛత్రపతి శివాజీ లేకపోతే రామ్ చరణ్ అని చెప్పేసి. కొంతమంది ప్రభాస్ గారు బాగుంటారు, మహేష్ బాబు గారు బాగుంటారు అంటారు, మరి దానికి ఏమంటారు? వాళ్ళు కూడా చేస్తే లైక్ పాత్రకి ప్రాణం పోస్తారు, కానీ అంతకన్నా ఎక్కువ అని అంటే చూడండి అన్న, లైక్ అందరు పెద్ద హీరోలే, నేను కాదనట్లేదు. కాకపోతే ఇక్కడ కావాల్సింది మనకి ఫేస్ అనేది మ్యాచింగ్ కావాలి. అది అట్లా కావాల్సిందని అంటే కంపల్సరీ అది రామ్ చరణే. నేను ఇప్పుడు వేరే హీరో అభిమాని నేను, అయినా సరే రామ్ చరణ్ గురించి చెప్తున్నానంటే ఛత్రపతి శివాజీ అని అంటే ఆయన రియల్ హీరో. సో అట్లాంటి ఆయన వేరే వాళ్ళకి చేస్తే అది బాగా రాకపోతే మన తెలుగు వాళ్ళకి అది ఒక ఏమంటారు బ్యాడ్ నేమ్. అది అట్లాంటిది ఎవరన్నా బాగా 100% చేస్తారంటే అది కంపల్సరీ రామ్ చరణే. ఆ ఫేస్ అయినా సరే, ఆ లుక్స్ అయినా సరే సెట్ కావాల్సింది. ఆపోజిట్ విలన్ ఎవరుంటే బాగుంటుంది? ఔరంగజేబ్ లాగా కానీ లేదంటే ఇంకేదైనా విలన్గా అట్లా అనంటే లైక్ రానా అయినా సరే, రానా అయితే ఇంకా పర్ఫెక్ట్ సెట్. జూనియర్ ఎన్టీఆర్ ఎవరైనా సెట్ అవుతారు, కాకపోతే నా పర్స్పెక్టివ్ ఏంటంటే రానా గారు అయితే ఇంకా బాగా చేస్తారని చెప్పేసి నాకు అనిపిస్తుంది. ఇంకొకటి మన యానిమల్ సినిమాలో విలన్ ఉంటారు కదా, ఆయన కూడా లైక్ బాగా అనిపిస్తుంది, ఆయన కూడా బాగా అనిపిస్తుంది. నమస్తే భయ్య. సో ఇప్పుడు ఎక్కడ చూసినా ఛత్రపతి శివరాజు, సంభాజీ మహారాజ్ సినిమా చాలా బాగా ఆడుతుంది. అవును. అయితే మరి మన టాలీవుడ్ సినిమాలో చాలా మంది హీరోలు ఉన్నారు కదా, ఆ పాత్ర ఎవరు చేస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? ప్రభాస్. ఒక్కడేనా? బాహుబలిలో ఎన్ని కత్తులు తిప్పిండు, ఎన్ని బాణాలు వేసిండు, ఎట్లా కష్టపడ్డాడు, ఆయనకైతే సూట్ అవుతుంది. శివాజీ మహారాజు కత్తిగీట తిప్పే రేంజ్ ఎవరికి ఉందంటే ప్రభాస్ అన్నకు ఉంది. సో వేరే వాళ్ళకు లేదని కాదు, కాకపోతే బాహుబలిలో అన్ని కత్తులు తిప్పిండు, అంత క్యారెక్టరు ప్రాణం పెట్టి సినిమా తీసిండు, నెక్స్ట్ లెవెల్ డైలాగ్స్ ఇచ్చిండు మనకి. సో ఆయన అయితే బెస్ట్ అని నేను అనుకుంటా. ఆ హైట్కి, ఆ పర్సనాలిటీకి అది సెట్ అవుతుందని నేను అనుకుంటాను. విలన్గా అయితే రానా. ఇంకా అంటే ఇంకెవరు లేరు నాకు తెలిసి. గోపిచంద్ ఏమో చూడలే, కానీ రానా అన్న అయితే కొద్దిగా బాగా గట్టిగా ఉంటాడు. సో ఆయన బాడీ కానీ
ఆయన డైలాగ్స్ కానీ. బాబీ డియోల్ కూడా బాగుంటారు అంటున్నారు. లేదు, నాకు అంత లేదన్న. ఎందుకంటే రానా గారు మంచి బాడీ, హైట్ గీట, మా అన్నకి వీళ్ళిద్దరికి బాగా సూట్ అయ్యేది. సో అది మరి ఇంకా నెక్స్ట్ ఆప్షన్ ఎవరు? ప్రభాస్ గారు ఇప్పుడు ఒకవేళ చేస్తారో చేయరో, క్యారెక్టర్ని చెడగొట్టడం ఎందుకు, తర్వాత ఎవరు బాగుంటారు? ఇప్పుడు కొంతమంది ఏమంటున్నారంటే రామ్ చరణ్ అన్న అయితే బాగుంటుంది అని అంటున్నారు. నాకు తెలిసి అయితే నా ఒపీనియన్ అయితే ప్రభాస్ అన్న కత్తులు వేగంగా తిప్పిండు, అందులో బాణాలు వేగంగా వేసిండు. సో ఆయనకైతే బాగుంటుంది, రానా అన్నకి అయితే బాగుంటుందని నేను అనుకున్నా. వాళ్ళు తీస్తే ఇంకా ప్రపంచ స్థాయిలో సినిమా ఆడుతుంది. ఆల్రెడీ కాంతారా హీరో రిషబ్ శెట్టి గారు తీస్తున్నారు ఛత్రపతి శివాజీ కింద, ఆయనకు సెట్ అవుతుందా? చూడాలి ఇంకా సెట్ అవుతుందో లేదో. నాకు తెలిసి అయితే వీళ్ళిద్దరి కాంబినేషన్లో సూపర్ హిట్ మూవీ, ప్రపంచ స్థాయిలో సినిమా ఆడుతుంది. సో అది. నమస్తే బ్రో. హాయ్ బ్రో. సో ఛత్రపతి శివాజీ మహారాజ్ ఎక్కడ చూసినా ఇప్పుడు చావా సినిమా బాగా వినబడుతుంది అనమాట. మరి అయితే మన టాలీవుడ్ లో ఎవరు చేస్తే ఆ క్యారెక్టర్ బాగా పండుతుందని మీ అభిప్రాయం? చావా సినిమాలో శివాజీ ఛత్రపతి తెలుసు బ్రో. తెలుగు ఆడియన్స్ TFI కూడా బాగా డిమాండ్ చేస్తుంది. అది ఇన్స్టాగ్రామ్ కానీ సోషల్ మీడియాలో కానీ మొత్తం అయితే డిమాండ్ అయితే మొత్తం మన తెలుగు ఆడియన్స్ అయితే మొత్తం వాటికి చావా అనేది తెలుగులో కావాలని కోరుకుంటుంది. ఎందుకంటే చావా అనేది ఇప్పుడు మనకి హిందీలో వచ్చింది కాబట్టి నెంబర్ 1 ఫిలిం, అది 33 కోట్లు అనేది వసూలు చేసింది. హిందీ వర్షన్లో Day 1 చెప్తున్నాడు. Day 1లో 33 crores. అంటే 33 crores అంటే మామూలు విషయం కాదు. అంటే వాళ్ళ హీరోలతో పోల్చుకుంటే చావా అయితే నెంబర్ 1 ఉంది ఇప్పుడు Day 1తో పోల్చుకుంటే. తెలుగు ఆడియన్స్ అయితే మనకి TFIలో కావాలి అని కోరుకుంటున్నారు చావాని. అది మన TFIలో అయితే మన చావాలో హీరో ఆయన చేసినా బాగుంటుంది. అండ్ మన TFIలో అయితే రామ్ చరణ్ గారు చేసినా బాగుంటుంది. అండ్ ప్రభాస్ గారు చేసినా కానీ సూపర్ ఉంటుంది అన్న. ఒకవేళ మీకు ఆఫర్ వస్తే ఇట్లా మీకు కూడా బ్రో, నాకు ఆఫర్ వస్తే నేను ఎందుకు ఎక్కడ ఉంటాయి చెప్పండి. ఇప్పుడు విలన్ మరి ప్రభాస్ రామ్ చరణ్ అన్నారు కదా, ఆపోజిట్ విలన్ ఎవరు ఉండాలి? ఔరంగజేబ్ కానీ ఔరంగజేబ్ గారు అయితే మన రానా గారు అయితే సూట్ అవుతారు. ఎవరు ఆప్షన్ లేరంటారా? గోపిచంద్ గారు అట్లా ఉంటారు. రానా ఈజ్ ఏ గుడ్ యాక్టర్ బ్రో, నెంబర్ 1. అసలు విలన్ క్యారెక్టర్ అంటే అసలు తీసిపోదు. అసలు TFIలో విలన్ బెస్ట్ క్యారెక్టర్ ఎవరంటే మన రానానే. మరి అది ఛత్రపతి శివాజీ ఆల్రెడీ రిషబ్ శెట్టి గారు చేస్తున్నారు కాంతారా హీరో. ఆయనకు సెట్ అవుద్ది అనుకుంటున్నారు? అది నో బ్రో, అంతకు సెట్ అవుతుంది. ఎందుకంటే తను కొంచెం బొద్దుగుంటారు, ఏమన్నా అనుకోండి కొంచెం బొద్దుగుంటారు కాబట్టి. మన RC అయితే అంటే రామ్ చరణ్ గారు రామ్ చరణ్ గారు అయితే మస్తు సూట్ అవుతారు. తర్వాత అయితే మన ప్రభాస్ అయితే అసలు తీసేటట్టు ఉండదు, అదైతే పక్కా 1000 crores. నమస్తే అన్న. సో ఈ మధ్యన చావా సినిమా ఎక్కడ చూసినా కూడా విపరీతంగా ఆడుతుంది అనమాట. అయితే మరి ఆ సినిమా తెలుగులో రావాలని కోరుకుంటున్నారు అందరూ కూడా. అయితే మరి ఆ ఛత్రపతి శివాజీ క్యారెక్టర్ కానీ సంభాజీ క్యారెక్టర్ కానీ మన టాలీవుడ్ లో ఎవరైతే బాగుంటారు అనిపిస్తుంది? రానా బాగుంటాడు. అంటే రానా గారిని విలన్ గా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో మరి హీరోగా ఎవరు బాగుంటారు? రానా గారిని విలన్ గా ఎందుకు, తన హైట్ కి తన పర్సనాలిటీకి హీ క్యాన్ బి ఎ బెటర్ హీరో. తనకు ఇంతవరకు హీరోగా సోలో పర్ఫార్మెన్స్ చేసే స్కోప్ రాలేదు యాజ్ అ హీరోగా. కానీ ఈ క్యారెక్టర్ తను బాగా సెట్ అవుతాడు. ఎందుకంటే శివాజీ ఇస్ ఏ బిగ్ ప్యాట్రియాట్. తన ఫిజిక్ కానీ తన పర్సనాలిటీకి రానా ఇస్ ఎ బెటర్ క్యాండిడేట్. ఎందుకంటే తన హైట్ కూడా ఉంది కదా, శివాజీకి కూడా మంచి హైట్ ఉంటుంది. సో రానా వుడ్ బి ద బెటర్ క్యాండిడేట్. అంటే కొంతమంది మహేష్ బాబు గారు అంటున్నారు, కొంతమంది ప్రభాస్ గారు పేరు చెప్తున్నారు, కొంతమంది రామ్ చరణ్ గారు పేరు చెప్తున్నారు. అట్లా ఎవరు చేసినా బాగానే ఉంటుంది. లైక్ నాకు ఈవెన్ ప్రభాస్ కానీ కూడా బాగానే ఉంటారు. థ్యాంక్స్. అయితే మరి మన డైరెక్టర్లకి ఇప్పుడు దాకా ఆలోచన ఎందుకు రాలేదంటారు? వాళ్ళ గురించి చెప్పాలి, హిస్టరీ గురించి మన నెక్స్ట్ జనరేషన్కి తెలియజేయాలని చెప్పి. అంటే హిందీ వాళ్ళకి అనిపించింది కదా, సో మన వాళ్ళకి ఎందుకు అనిపించట్లేదు అట్లా? మన వాళ్ళకి కూడా అనిపించింది కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లో చేస్తున్నారు. అండ్ మన దాంట్లో ఆల్రెడీ శ్రీకృష్ణ దేవరాయలు చేశారు. లైక్ మన కంట్రీలో అక్రాస్తో చూస్తే ఓన్లీ దేర్ ఆర్ 2 great patriots who spread హిందూయిజం. ఒకరు వచ్చేసి మనకు శివాజీరాజ్, ఇంకొకరు వచ్చేసి కృష్ణదేవరాయలు. శివాజీ గారు వచ్చేసి నార్త్ అండ్ కృష్ణదేవరాయలు ఆల్రెడీ సౌత్. సో మన సైడ్ ఆల్రెడీ బాలకృష్ణ గారు ఆల్రెడీ కృష్ణదేవరాయలు చేశారు. అండ్ శివాజీగా ఇప్పుడు వాళ్ళు ట్రై చేస్తారు. ఈవెన్ వీ కెన్ ట్రై దట్. మనం చేయలేదని కాదు, లైక్ వీ డిడ్ంట్ గెట్ స్కోప్ ఎనఫ్ ఫర్ దట్. కాంతారా హీరో రిషబ్ శెట్టి గారు చేస్తున్నారు ఆల్రెడీ శివాజీ మహారాజ్ లాగా. ఆయనకు సెట్ అవుతుంది అనుకుంటున్నారా? లైక్ మనం యాక్చువల్లీ ఇలాంటి మూవీ స్టార్ట్ అయిపోయింది, ఫస్ట్ లుక్ కూడా వచ్చింది. సో మరి ఎక్కడ ఆయన ఏమన్నా సరిపోతారు అనిపిస్తుందా, చెడగొడతారు అనిపిస్తుందా? నేను యాక్చువల్లీ అది చూడలేదు. బట్ ఇలాంటిది ఎలా ఉండాలంటే లైక్ మనం ఆ కంటెంట్లో ఉన్న మనకు వాళ్ళు ఏం చెప్పాలని అది చూడాలంతే కానీ లైక్ ఆ పర్సనాలిటీ ఇలా ఉంటాడు అలా ఉంటాడు అని చూడకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము హృతిక్ రోషన్ది తన ఔరంగా లైక్ ఒక మూవీ తీస్తారు, లైక్ జోధా అక్బర్ తీస్తారు, రైట్? యాక్చువల్లీ మీరు రియాలిటీగా చూస్తే అక్బర్ టైంలో కానీ ఆ కింగ్స్ అలా ఉండరు. లైక్ దేర్ విల్ బి సమ్ కైండ్ ఆఫ్ బ్లాక్
కొంచెం షార్ట్గా ఉంటారు, బట్ హృతిక్ రోషన్లో అంత స్మార్ట్గా అయితే ఉండరు, రైట్? సో మనం అది చూసి లైక్ వాళ్ళు ఇలా ఉంటారని అనుకోకూడదు. మనం ఏంటంటే లైక్ మనం కంటెంట్, రైట్ కంటెంట్ని రైట్ విధంగా చూపించాలి. అది ఎవరు చూపించినా మనం చూడాలి, అంతేగాని మనం ఫిలింలా చూడాలి, అంతేగాని లైక్ వాళ్ళని ఒక హీరోలా చూడకూడదు.